హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఈరోజు ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుందా? సీజన్ నెంబర్ 18, జెర్సీ నెంబర్ 18 సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా చూద్దాం. ముందుగా ఆర్సీబీ యొక్క ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే ఇప్పటి వరకు ఐపీఎల్లో 9 సార్లు ప్లేఆఫ్స్కి వెళ్ళారు, 3 సార్లు అయితే ఫైనల్స్ వరకు వెళ్ళారు, కానీ ట్రోఫీ మాత్రం గెలవలేకపోయారు. అంటే ఈ టీంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చిన్న లోటు కనిపిస్తూ ఉండేది. గతంలో బౌలింగ్ అయితే వీక్గా ఉండేది, కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్లో డెప్త్ లేకపోవడం, అలాంటివన్నీ ఉండేవి. అయితే లాస్ట్ 5 yearsలో మాత్రం ఆర్సీబీ టీం అయితే చాలా కన్సిస్టెంట్గా అయితే పర్ఫామ్ చేసింది. ట్రోఫీ గెలవలేదు, కానీ లాస్ట్ 5 yearsలో 4 సార్లు అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళింది ఆర్సీబీ. అయితే ఆ 4 సందర్భాల్లో కూడా 3 సార్లు ఎలిమినేటర్ దగ్గర ఆగిపోయింది. 2022లో మాత్రమే ఎలిమినేటర్ దాటి క్వాలిఫైర్ 2 వరకు వెళ్ళారు, క్వాలిఫైర్ 2లో ఓడిపోయారు. 2020, 21, 24 ఈ 3 సీజన్స్లో ఆర్సీబీ టీం అయితే ఎలిమినేటర్లోనే ఆగిపోయింది. అంటే ఆర్సీబీ టీంకి అయితే ఎలిమినేటర్ గండం అనేది కనిపిస్తుంది. మరి ఈసారి ఎలిమినేటర్ దాటి ఫైనల్స్కి వెళ్ళి ట్రోఫీ కొడుతుందా చూద్దాం. అయితే ఈసారి ఆర్సీబీ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒక మంచి స్క్వాడ్ అయితే ఉంది. బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఈసారి. గతంలో లాగా స్టార్స్ ప్లేయర్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా ఈసారి మాత్రం ఏ ప్లేయర్స్ మీద కూడా ఎక్కువ అమౌంట్ పెట్టకుండా వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని, మంచి హిట్టర్స్ని, మంచి బౌలింగ్ లైనప్తో కూడిన ఆల్రౌండర్స్ని ఈసారి ఆర్సీబీ టీం అయితే ఆక్షన్లో అయితే కొనుక్కుంది. కొంతమంది అనొచ్చు మనకి విల్ జాక్స్ లాంటి వాళ్ళని కొనలేదని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేశారు మేనేజ్మెంట్ని. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆర్సీబీ స్క్వాడ్ అయితే చాలా బాగుంది. ఈసారి మాత్రం ఆర్సీబీ చిన్నస్వామి గ్రౌండ్కి సరిపడే స్క్వాడ్ని అయితే ఆక్షన్లో కొనుక్కుందని నేను చెప్తాను. ఇక ఆర్సీబీ షెడ్యూల్ కనుక చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ మార్చ్ 22న కేకేఆర్తో అయితే ఆడతారు, అవే మ్యాచ్. ఆ తర్వాత మార్చ్ 28న చెన్నై సూపర్ కింగ్స్తో అవే మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 2న గుజరాత్ టైటాన్స్ తోటి హోమ్ మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్ తోటి అవే మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్ తోటి హోమ్ మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 13న రాజస్థాన్ రాయల్స్ తోటి అవే మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 18న పంజాబ్ కింగ్స్ తోటి హోమ్ మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 20న పంజాబ్ కింగ్స్ తోటి అవే మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 24న రాజస్థాన్ రాయల్స్ తోటి హోమ్ మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 27న ఢిల్లీ క్యాపిటల్స్ తోటి అవే మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత మే 3వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ తోటి హోమ్ మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత మే 9న లక్నో సూపర్ జైంట్స్ తోటి అవే మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత మే 13న సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి హోమ్ మ్యాచ్ అయితే ఆడతారు. ఇక ఆఖరి మ్యాచ్ మే 17వ తేదీన కోల్కతా నైట్ రైడర్స్ తోటి హోమ్లో అయితే ఆడతారు. ఈ షెడ్యూల్లో కనుక చూసుకుంటే ఆర్సీబీకి అంత గొప్ప అడ్వాంటేజ్ అయితే ఏం లేదు. వీళ్ళకి ఫస్ట్ 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు అవే కండిషన్స్లో ఆడతారు, 2 మ్యాచ్లు మాత్రమే హోమ్లో ఆడతారు. కాబట్టి ఆర్సీబీకి షెడ్యూల్ పరంగా కాస్త డిసడ్వాంటేజ్ అయితే చెప్పుకోవచ్చు. ముందుగా ఆర్సీబీ స్క్వాడ్ కనుక ఒకసారి చూసుకుంటే బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రజత్ పతిదార్, దేవదత్ పడిక్కల్, స్వాస్తిక్ చికారా మరియు టిమ్ డేవిడ్. వికెట్ కీపర్స్ ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ. ఆల్రౌండర్స్ లియామ్ లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, స్వాప్నిల్ సింగ్, రొమారియో షెఫర్డ్, మనోజ్ బాండగే, జాకబ్ బెతల్. బౌలర్స్ జాష్ హేజల్వుడ్, రసిక్ దార్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రతి అండ్ యష్ దయాల్. అయితే ఈ స్క్వాడ్ని బట్టి మనం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతున్నా కనుక చూసుకుంటే ముందుగా ఓపెనర్స్ విరాట్ కోహ్లీ మరియు ఫిన్ సాల్ట్ అయితే ఓపెన్ చేస్తారు. విరాట్ కోహ్లీ అయితే లాస్ట్ సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు, 740 రన్స్ కొట్టాడు. అంతకుముందు సీజన్లో కూడా 640 రన్స్ అయితే కొట్టాడు. విరాట్ కోహ్లీ అయితే ఐపీఎల్లో లాస్ట్ 2 yearsలో అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అదే ఫామ్ని ఈ సీజన్లో కూడా కంటిన్యూ చేయాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో సాలిడ్గా గ్రీజ్లో పాతకపోతే మిగిలిన వాళ్ళంతా తన చుట్టూ బ్యాటింగ్ చేసినా సరిపోతుంది ఈసారి. ఎందుకంటే ఆర్సీబీ టీంలో ఈసారి చాలా మంచి హిట్టర్స్ అయితే ఉన్నారు. అలా అని చెప్పి విరాట్ కోహ్లీ కాస్త ఇనీషియల్గా టైం తీసుకొని ఆడతాడా, లేకపోతే లాస్ట్ సీజన్లో ఆడినట్టు, ముఖ్యంగా లాస్ట్ సీజన్లో సెకండ్ హాఫ్లో తను కూడా చాలా అగ్రెసివ్గా ఆడాడు, అలా ఆ టెంపోని కంటిన్యూ చేస్తాడా, లేకపోతే విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో గ్రీజ్లో నిలదొక్కుని ఆడతాడా చూడాలి. విరాట్ కోహ్లీ అప్రోచ్ ఎలా ఉంటుందో ఈ సీజన్లో. ఇక విరాట్ కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ అయితే ఓపెన్ చేస్తాడు. ఫిల్ సాల్ట్ అయితే లాస్ట్ ఇయర్ కేకేఆర్కి ఎలా ఆడాడో మనం చూసాం, మంచి పవర్ఫుల్ హిట్టర్. విరాట్ కోహ్లీ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకరు కాస్త టైం తీసుకుంటారు, ఒకరు ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేస్తారు. కాబట్టి పర్ఫెక్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ అయితే ఆర్సీబీ దగ్గర ఉంది. ఇక నెంబర్ 3లో ఎవరు ఆడాలి? చాలామంది రజత్ పతిదార్ ఆడతారు అంటున్నారు, కానీ నన్ను అడిగితే మాత్రం నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్ ఆడితే బాగుంటుంది.
ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే బాగుంటుంది టాప్ ఆర్డర్లో. అయితే దేవ్ పడిక్కల్తో ఏంటంటే కాస్త స్ట్రైక్ రేట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి రీసెంట్గా. లాస్ట్ 2 yearsలో అయితే దేవదత్ పడిక్కల్ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు ఐపీఎల్లో. కానీ ఈసారి తన స్ట్రైక్ రేట్ ఇష్యూస్ కాస్త సరి చేసుకుంటే నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్ మంచి ఆప్షన్ అవుతారు. ఇక నెంబర్ 4లో కెప్టెన్ రజత్ పతిదార్ అయితే టీంలోకి వస్తాడు. పతిదార్ అయితే స్పిన్నర్స్ని చాలా బాగా ఆడగలడు. ఈసారి కెప్టెన్సీ ప్రెజర్ కూడా ఉంది కాబట్టి ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేస్తూ పతిదార్ ఎలా ఆడతాడో చూడాలి. ఇక నెంబర్ 5లో లియామ్ లివింగ్స్టన్ అయితే టీంలోకి వస్తాడు. లివింగ్స్టన్ ఇటు బాల్తో కూడా కపుల్ ఆఫ్ అవర్స్ బౌలింగ్ చేయగలడు. అట్ ఏ టైం మంచి హిట్టర్. అయితే లివింగ్స్టన్ అయితే ఐపీఎల్లో ఇప్పటి వరకు అంత గొప్పగా అయితే పర్ఫామ్ చేయలేదు. తను మిగిలిన ఫారెన్ లీగ్స్లో లియామ్ లివింగ్స్టన్ చాలా మంచి బ్యాట్స్మెన్ T20 ఫార్మాట్లో. కానీ ఐపీఎల్లో మాత్రం ఇప్పటి వరకు లియామ్ లివింగ్స్టన్ అయితే తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. అయితే ఆర్సీబీలో లియామ్ లివింగ్స్టన్ ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. అయితే ఇక్కడ లివింగ్స్టోన్ కనుక సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే తనకి బ్యాకప్ కూడా రెడీగా ఉంది. జాకబ్ బెత్తల్ అయితే టీంలోకి వచ్చే అవకాశం ఉంది లివింగ్స్టన్ స్థానంలో. ఇక నెంబర్ 6లో జితేష్ శర్మ అయితే టీంలోకి వస్తాడు. జితేష్ శర్మ అయితే గతంలో పంజాబ్ కింగ్స్ ఆడినప్పుడు మనం చూసాం. తను కూడా మంచి హిట్టింగ్ అయితే చేయగలడు. ఇక నెంబర్ 7లో టిమ్ డేవిడ్ అయితే టీంలోకి వస్తాడు. టిమ్ డేవిడ్ యాజ్ ఎ ఫినిషర్గా అయితే ఈ టీంలోకి వస్తాడు. అయితే టిమ్ డేవిడ్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే తనకు కూడా బ్యాకప్ ఆప్షన్ అయితే రెడీగా ఉంది. రొమారియో షెఫర్డ్ రూపంలో అయితే టిమ్ డేవిడ్కి బ్యాకప్గా అయితే ఉన్నారు. ఇక నెంబర్ 8లో కృణాల్ పాండ్యా అయితే టీంలోకి వస్తాడు. కృణాల్ పాండ్యా ఆల్సో అటు బాల్తో ఇటు బ్యాట్తో కూడా ఈ టీంకి బాగా యూజ్ అవుతాడు. అంతేకాకుండా కావాలంటే కృణాల్ పాండ్యాని కాస్త వికెట్స్ ఎర్లీగా పడితే ప్రమోట్ చేసి కాస్త ముందు ఆడించుకోవచ్చు. నెంబర్ 8లో ఆడాలని ఏం లేదు. కావాలంటే నెంబర్ 5లో కానీ నెంబర్ 6లో కానీ కృణాల్ పాండ్యాని ఆడించుకోవచ్చు కాస్త బ్యాటింగ్ ఆర్డర్ అటు ఇటు చేసి. దాంతో నెంబర్ 8 వరకు అయితే ఆర్సీబీ దగ్గర అయితే సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. ఈసారి మంచి హిట్టర్స్ అయితే ఉన్నారు. లియామ్ లివింగ్స్టన్, ఫిల్ సాల్ట్ మరియు టిమ్ డేవిడ్ రూపంలో. అలాగే ఇన్నింగ్స్ని కాస్త యాంకర్ చేయగల విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే స్పిన్నర్స్ని బాగా ఆడగలిగినటువంటి రజత్ పతిదార్ లాంటి వాళ్ళు ఉన్నారు. నెంబర్ 8 వరకు అయితే ఈసారి ఆర్సీబీ దగ్గర అయితే బ్యాటింగ్ అయితే ఉంది. ఇక ఆ తర్వాత నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్ అయితే టీంలోకి వస్తాడు. మనం భువనేశ్వర్ కుమార్ గురించి కొత్తగా చెప్పేది ఉంది. గతంలో ఎస్ఆర్హెచ్ తరఫున ఎన్నో సీజన్లు ఆడాడు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది భువనేశ్వర్ కుమార్కి. అయితే లాస్ట్ 2 yearsగా భువనేశ్వర్ కుమార్ అయితే అంత మంచి ఫామ్లో లేడు. ఎస్ఆర్హెచ్లో మనం చూసాం. తనని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోకపోవడానికి కూడా కారణం అదే ఉండొచ్చు మేబీ. అయితే ఇక్కడ చిన్నస్వామి గ్రౌండ్లో మాత్రం కాస్త ఇనీషియల్గా బాల్ అయితే స్వింగ్ అవుతుంది ఖచ్చితంగా. ఇనీషియల్గా పవర్ ప్లేలో కాస్త పిచ్ నుంచి కాస్త హెల్ప్ ఉంటే మాత్రం భువనేశ్వర్ కుమార్ అయితే బాల్ని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. కాబట్టి పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్ ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి. ఇక నెంబర్ 10లో జాష్ హేజల్వుడ్ అయితే టీంలోకి వచ్చే అవకాశం ఉంది. హేజల్వుడ్ కూడా వెరీ యాక్యురేట్ బౌలర్. ద లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి హేజల్వుడ్ ఇంక్లూజన్ కూడా ఆర్సీబీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక నెంబర్ 11లో యష్ దయాల్ అయితే టీంలోకి వచ్చే అవకాశం ఉంది. యష్ దయాల్ అయితే ఆర్సీబీ అయితే రీటైన్ చేసుకుంది. యష్ దయాల్ లాస్ట్ ఇయర్ చాలా మంచి బౌలింగ్ అయితే చేశాడు. ముఖ్యంగా యష్ దయాల్ కనుక చూసుకుంటే ఆ పేస్ వేరియేషన్స్ అయితే పర్ఫెక్ట్గా చేయగలడు. అందులో లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కూడా ఉంది కాబట్టి యష్ దయాల్ అయితే ఈ టీంకి చాలా బాగా హెల్ప్ అవుతాడు. అది లాస్ట్ ఇయర్ అయితే ఎలా బౌలింగ్ చేశాడో అదే ఫామ్ని ఈ ఇయర్లో కూడా కంటిన్యూ చేయాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే కోరుకుంటారు. కాబట్టి ఆర్సీబీ దగ్గర అయితే మంచి బౌలింగ్ అయితే ఉంది ఈసారి. హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ మరియు యష్ దయాల్ రూపంలో ఒక లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంది. యాక్యురేట్గా బౌలింగ్ చేయగలిగే జాష్ హేజల్వుడ్ ఉన్నాడు. అలాగే ఇనీషియల్గా బాల్ని స్వింగ్ చేయగలిగే భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. అలాగే స్పిన్నర్స్ విషయానికి వస్తే ఈసారి కృణాల్ పాండ్యా రూపంలో ఒక మంచి స్పిన్నర్ అయితే ఉన్నాడు. అలాగే లియామ్ లివింగ్స్టన్ లాంటి ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. కావాలంటే టిమ్ డేవిడ్ కూడా బౌలింగ్ చేయగలడు. 1 or 2 overs అయితే టిమ్ డేవిడ్ని కూడా ట్రై చేయొచ్చు. అయితే ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక బౌలర్ అయితే టీంలోకి వస్తాడు. స్పిన్ బౌలర్ కావాలనుకుంటే శ్రేయాస్ శర్మ లేదా స్వాప్నిల్ సింగ్ అయితే టీంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదు ఒక ఫాస్ట్ బౌలర్ కావాలంటే రసిక్ దార్ అయితే టీంలోకి వస్తాడు. ఇక్కడ స్వాప్నిల్ సింగ్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఆర్సీబీకి మంచిగానే బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా తన పవర్ ప్లేలో కూడా 1-2 ఓవర్లు వేయగలడు స్వాప్నిల్ అయితే. అలా కాకుండా శ్రేయాస్ శర్మ అయితే కేకేఆర్ తరఫున తను కూడా లాస్ట్ సీజన్లో మంచిగానే పర్ఫామ్ చేశాడు. కాబట్టి ఫస్ట్ చాయిస్గా శ్రేయాస్ శర్మ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా టీంలోకి వచ్చే అవకాశం ఉంది. తను సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే అప్పుడు స్వాప్నిల్ సింగ్ వైపు ఏమన్నా చూస్తారేమో. అలా కాకుండా ఫాస్ట్ బౌలర్స్కి ఏమైనా హెల్ప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రసిక్ దార్ అయితే టీంలోకి వస్తాడు. తను కూడా మంచి పేస్ ఉంది రసిక్ దార్కి. ఇది ఆర్సీబీ టీం యొక్క ప్లేయింగ్ 12. అయితే ఈ టీంలో నెగిటివ్స్ ఏం లేవా అంటే ఖచ్చితంగా కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న స్పిన్నర్ అయితే ఎవరు లేరు. అంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్న స్పిన్నర్ అయితే ఎవరు కనిపించట్లేదు ఈ టీంలో. మనకి శ్రేయాస్ శర్మ కానీ స్వాప్నిల్ సింగ్ కానీ రీసెంట్గా ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్న బౌలర్స్.
అలాగే కృణాల్ పాండ్యా కూడా నాట్ దట్ కైండ్ ఆఫ్ గ్రేట్ స్పిన్నర్. లివింగ్స్టన్ ఆల్సో ఆల్రౌండర్ అంతే. కాబట్టి ఈ టీంలో అంత గొప్ప స్పిన్నర్ అయితే లేడు లైక్ చాహల్ లాగా. కాబట్టి అదొక్కటే కాస్త అంటే చిన్నస్వామి గ్రౌండ్లో స్పిన్నర్స్కి అయితే అంత పెద్ద హెల్ప్ ఉండదు. అయినా కానీ ఒక మంచి స్పిన్నర్ ఉంటే బాగుండేది. మరి ఫాస్ట్ బౌలింగ్ మీద ఆర్సీబీ టీం అయితే ఎక్కువ దృష్టి పెట్టింది ఈసారి. ఇంకొకటి ఏంటంటే ఫిల్ సాల్ట్ మరియు లియామ్ లివింగ్స్టన్ వీళ్ళిద్దరూ అయితే అంత గొప్ప ఫామ్లో అయితే లేరు ఈ మధ్య. మనం రీసెంట్గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ ఇంతకుముందు ఇంగ్లాండ్తో మనం జరిగిన T20 సిరీస్లో కానీ చూసాం. వీళ్ళిద్దరూ అయితే అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా లివింగ్స్టన్ అయితే ఏమాత్రం కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. కాబట్టి ఇదొక్కటే కాస్త మైనస్ అవుతుందేమో చూడాలి. ఈ ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఇద్దరు మంచిగా పర్ఫామ్ చేస్తే ఈ టీంలో మంచి బ్యాటింగ్ డెప్త్ అయితే ఉంది. ఈసారి టీం అయితే చాలా పర్ఫెక్ట్ కుదిరింది. మనకి లాస్ట్ 3-4 ఇయర్స్లో కూడా మనం చూసుకుంటే ఆర్సీబీ దగ్గర అయితే మంచి బౌలింగ్ అయితే లేదు. అయినప్పటికీ కూడా ఆర్సీబీ టీం అయితే ప్లే ఆఫ్స్ వరకు రాగలిగింది. ఈసారి మాత్రం కాస్త బెటర్ బౌలింగ్ అటాక్ ఉంది, మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, బిగ్ హిట్టర్స్ ఉన్నారు. కాబట్టి ఈసారి కప్ ఆర్సీబీది అవుతుందా అంటే అవునని అనిపిస్తుంది నాకు. మరి చూడాలి ఏం జరుగుతుందో. మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆర్సీబీ టీం ఈసారి కప్ గెలుస్తుందా లేదా. నాకైతే ఈ టీంతో ప్లే ఆఫ్స్కి వరకు ఖచ్చితంగా వెళ్ళగలరు అనిపిస్తుంది. కాకపోతే అదే ఆ ఎలిమినేటర్ గండాన్ని దాటగలరా లేదా అనేది చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.